మీ ఫేవరెట్ చూడు బిగ్ స్క్రీన్ పూర్తిగా ఉండే మళ్ళీ వేరే బయటికి వెళ్ళాలి. కంగ్రాచులేషన్స్ గౌతమ్. చాలా హ్యాపీగా ఉంది. బేసిక్గా మనోడు వైపు ఇండస్ట్రీ హీరోగా ఇటు బిజినెస్ పరంగా ఇటు మినిస్టర్ ఆఫ్ కాఫీ అఫైర్స్ అని మాదాపూర్ అన్నటువంటి రోడ్డు పెట్టడం జరిగింది. ఫీలింగ్ సో హ్యాపీ. ఎందుకంటే బిగ్ బాస్ వరకు ఇద్దరం కలిసి ట్రావెల్ అయ్యాము. మనోని మైండ్ సెట్ కానీ మనస్తత్వం కానీ బాగా దగ్గర నుంచి చూశాను. ఉన్న 70 రోజుల్లో బాగా నచ్చేసాడు. అయితే ఆలోచించే విధానం కానీ అలాగే కెరియర్ పరంగా తీసుకునే డిసిషన్స్ కానీ చాలా పర్ఫెక్ట్గా తీసుకుంటారు. అండ్ ఇటు మూవీస్లో ఇటు బిజినెస్ పరంగా వివిధలో బ్లాక్ బస్టర్ పట్ల అని చెప్పేసి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఆల్ ది బెస్ట్ డార్లింగ్. గాడ్ బ్లెస్ యూ. ఎందుకంటే పెద్దది కాబట్టి గాడ్ బ్లెస్ యూ అంటున్నాను. ఇలాగే మినిస్టర్ ఆఫ్ కాఫీ అఫైర్స్ లేదు రానే సందర్భం వచ్చిన పంట, కానీ ఇప్పుడు బ్రదర్ అంటాడు కదా, నా బ్రదరే. ఇలాంటి బ్రాంచెస్ మనలో పెట్టాలి, మా మణికొండ రోడ్లో పెట్టాలని అనుకుంటున్నాను. ఎందుకంటే మంచి ప్లేస్లో మెయిన్ రోడ్ మీద పెట్టారు. ప్లీజ్ అందరూ విజిట్ వచ్చి ఇక్కడ టేస్ట్ చేయండి. మీకు ఏం నచ్చుతుంది టేస్ట్ చేయండి. ఎవరు పిలిచారు? సోయల్ని ఎవరు పిలిచారు? అవినాష్ ఎవరు పిలిచారు? బిర్యానీ ఆర్డర్ పెట్టి లేకపోతే ఇటు వచ్చే నేను ఒక శాండ్విచ్. బిగ్ బాస్ ఒక 10 నిమిషాలు వదిలిపెట్టారు. చిన్న ఎప్పుడు అది తీసేసా ఓపెన్ కూడా చేసిండు ఒకసారి బిగ్ బాస్. అవునా? ఏం చేసి నెట్టేద్దామని అందరూ ట్రై చేశాను. అందరూ బయట చూసారు. వాడు పోతే ఫ్రీ అయిపోతుంది అది. మనోడు ఫుడ్ ఇండస్ట్రీ ఆల్రెడీ ఉంది కదా, పెద్ద గాడ్ ఫాదర్. అండ్ ఫుడ్ ఇండస్ట్రీలో ఆల్రెడీ దిక్తా, అందుకే బ్లెస్సింగ్స్ తీసుకుందాం అనుకుంటున్నా. సో చెప్పు కొన్ని వర్డ్స్ మినిస్టర్ ఆఫ్ కాఫీ అఫైర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ రా. యాక్చువల్గా మనోడు బిజినెస్లో దిగుతున్నాను ఫస్ట్ ఫోన్ చేయగానే నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఫుడ్ అంటే నాకు ఇష్టం, నేను చేస్తున్నా. నాకన్నా అత్యంత ప్రీతిపాత్రుడు అండి బాబు ఫుడ్కి. మీరు చూస్తుంటే బిగ్ బాస్లో ఇన్ని ఎగ్జాంపుల్స్ సీతాఫల్లో అవన్నీ ఎందుకు. బేసిక్గా ఫుడ్ అంటే వీడు కూడా బ్రహ్మాండమైన ఇష్టం. దట్టు ఒక కెఫే కాఫీ షాప్ పెడుతున్నాం కానీ నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. దట్టు ఏంటి 100 feet రోడ్ లాంటి ఒక ఏరియాలో పెడుతున్నాడు. నెక్స్ట్ లెవెల్ వైబ్ ఉంటుంది ఈ ప్లేస్కి అయితే. అండ్ నేను హోల్ హార్టెడ్గా నీకైతే గుడ్ లక్ అండ్ విషెస్ తెలియజేసుకుంటున్నాను. ఇది ఇట్స్ ప్యూర్లీ అవర్ పర్సనల్ ఒపీనియన్. అండ్ న్యూ ఇయర్లో ఒక న్యూ బిజినెస్ స్టార్ట్ చేశాడు. లాస్ట్ ఇయర్ నీకు ఎంత సూపర్ డూపర్ హిట్ అయ్యిందో ఈ యొక్క బిజినెస్ ఈ సోలో బాయ్ అంతకు మించి హిట్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎక్కడ పెద్దయినా అన్నా చదువులు తీసుకుని మళ్ళీ చేయస్తాం. సరే ఓకే ఓకే పెద్దయినా బ్రో బ్రో సార్ బేసిక్గా సోయి కూడా బయట అడిగారు కానీ
తాగి మీ ఎఫ్ఐఆర్ చెప్పాలి. ఫస్ట్ కాఫీ తాగి చెప్పే ఎఫ్ఐఆర్. నేను థ్యాంక్ యూ సో మచ్. సరే ఓకే దండ్రా వెళ్ళొస్తాం ఇంకా. నువ్వు కెమెరా ఆఫ్ చేయండి ఫస్ట్. ఫైనల్లీ ఆఫ్టర్ బిగ్ బాస్ ఇదే కలవడం. హలో, సారీ కొంచెం మధ్యలో డిస్టర్బెన్స్. మినిస్ట్రీ ఆఫ్ కాఫీ అక్కడ అక్కడికి వచ్చాం. మినిస్టర్ కాఫీ ఎక్కడికి వచ్చింది. మినిస్టర్ మాట్లాడారు. హాయ్ రోగిణి. సారీ రోగిణి. థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్ మినిస్టర్ కాఫీ. మైక్ థ్యాంక్ యూ సో మచ్. ఆగండి చెప్పు. థ్యాంక్స్ ఫర్ కమింగ్ అని చెప్తా. సర్ప్రైజ్ ఏంటంటే నువ్వు హెల్దీ బాయ్ అని ఏ మూమెంట్లో అయితే అన్నావో అప్పుడు నాకు సార్ దాన్ని పిక్ చేసుకుని హెల్దీ బాయ్ అని చాలా నా పేరు ఇంకో పేరు హెల్దీ బాయ్ చేసేసి సో ఈ కెఫేలో హెల్దీ బాయ్ మెన్యూ అని ఒకటి ఇంట్రడ్యూస్ చేసిన. ఓ మై గాడ్. సో మనకి కూడా షేర్ ఉంటుందా? గూగుల్ పే నెంబర్ పంపిస్తాను. నువ్వు కాపీ రేట్ తీసుకున్నావా? సో హెల్దీ బాయ్ మెన్యూ దాంట్లో మంచి హెల్త్ సంబంధించిన ఫుడ్స్ డైట్ ఫుడ్స్ అక్కడ దొంగ దాచుకున్నాడు. ఫ్యాన్ అంటారు. రండి మయ్యా మంచి బట్టలు వేసాడు. థ్యాంక్స్. హెల్దీ బాయ్ రండి. హెల్ప్ చేసినందుకు రోహిణికి ఫస్ట్ థ్యాంక్ యూ. ఈ షూ పాయింట్ టర్మ్ చేసినందుకు సో మీ వల్ల డెఫినెట్ మాకు గా ప్రాబ్లం వచ్చింది. అవునా? ప్రాబ్లం వచ్చింది. నిజంగా చాలా హెల్దీగా ఉంటాడు. బిగ్ బాస్ తర్వాత ఎవరు ఏ రేంజ్కి వెళ్ళిపోతారని చాలా వెయిట్ చేశాను నేను. ఫస్ట్ సక్సెస్ అయ్యి ఇలాంటివి స్టార్ట్ చేసింది నువ్వే. ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ హెల్దీ బాయ్ మెన్యూ మీరందరూ కూడా వచ్చి ట్రై చేయండి. డెఫినెట్గా అంతా హెల్దీగానే ఉంటుంది. బికాస్ ఈయన ఎంత హెల్దీగా ఉన్నాడు. మమ్మల్ని చూడకండి. సో ఆల్ ది వెరీ బెస్ట్. మీరందరూ కూడా గౌతమ్ ఓపెన్ చేసిన అండ్ ప్రవీణ్ గారు గౌతమ్ కలిసి ఓపెన్ చేసిన మినిస్ట్రీ ఆఫ్ కాఫీ అఫేర్స్ ని అందరూ వచ్చి విజిట్ చేసి సక్సెస్ఫుల్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. ఆల్రెడీ హెల్దీ బాయ్ మీద ఇంకా సరికొత్తగా ఏదైనా రాబోతుంది. జస్ట్ వెయిట్ అండ్ నేను తెల్ల రోడ్ పెడుతున్నాము. హెల్దీ బాయ్ రెస్టారెంట్ కి ఇన్స్పిరేషన్ ఎవరైనా నువ్వే అడిగావు. లాస్ట్ తేజ గారు అని అడుగుతున్నాను. బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత పాపం అసలు లోపల మాకు జరిగింది చాలా హెల్దీ కైండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. ఎవరు అడిగిండ్రు అక్క బాయ్ ఫ్రెండ్ యాక్చువల్లీ ఇద్దరు బాగుంటారు చూడడానికి. నేను అండ్ గౌతమ్ ఇద్దరు చూడడానికి బాగుంటాము. గుడ్ లుకింగ్ కాబట్టి నేనే తింటున్నట్టు ఉంటది. తీసుకొని పోనీ. ఇప్పుడు మీ అందరికి స్వీట్ మీద ఇందాక ఎవరు సినిమా తీస్తున్నారు మన సోహెల్ మహబూబ్. స్వీట్ అనే పేరుతో సినిమా తీస్తే అది ఎప్పటికీ బయటికి రాదు. ఎందుకు? తినేస్తారనా? ఒక్కొక్కరు చెప్పండి. తినేస్తారనా? ఓకే. ఇంకా స్వీట్ అనే పేరుతో తీసే సినిమా ఎప్పటికీ బయటికి రాదు. కరిగిపోతుంది కాబట్టి. ఓకే. చీడని కరుగుతుందా? గజ్జికాయ నోట్లకు కరిగిపోతుంది కాదు సోహెల్ అన్నా. నువ్వు షుగర్ ఉంటుంది కాబట్టి తొందరపాటు ఎక్కువ ఉంటుంది. నో తినేస్తారు స్వీట్ కాబట్టి. స్వీట్ కాబట్టి చిమ్మలు కూడా అక్కడనే అయిపోతుంది ఓకే. ఓకే గౌతమ్ స్వీట్ అనే సినిమా ఎప్పటికీ బయటికి రాదు. ఈ క్వశ్చన్ అడుగుతున్నావు అన్న. ఓకే తేజ. నాకు స్వీట్ కనబడి తింటానులే కానీ దాని గురించి మాట్లాడను. కాదు స్వీట్ అంటే స్వీట్ సినిమా అంటే ఏంటి? తీయని సినిమా. తీయని సినిమా ఎట్లా తీస్తారు? అందుకే నామినేట్ చేసింది అన్నది బాబు. కాదు తీయని సినిమాకి స్వీట్ అని ఎలా పేరు పెట్టారు అసలు మీరు? అదే చేద్దాం అనుకుని పెట్టుంటారు. బాగుంది. ఇది ఏంటిది? బయట అవును పెట్టారు మన వాళ్ళని. వాళ్ళే పెట్టుకోవాలి. నీకు నాలుగైదు ఆవులు పెట్టారు. చెప్పిన మట్టిలో అవును పెట్టారు. హీరో చిన్న అండి అయ్యో యాక్టివ్
అందరూ కాదు, వడ్డొస్తుంది. కింద నుంచి పక్కనే కూర్చున్నా అన్న. నువ్వు రాగానే అచ్చం సన్నీ ఇటు వచ్చి. తెలుసు నాకు ఒకసారి. ఏ, ఇక్కడ కూర్చోమ్మా. నువ్వు కూడా చాలా బాగుంది. ఏమి ఇష్టం ఎక్కువ కాఫీ నాన్ వెజ్ ఇప్పుడు ఆఫీస్ ఇది స్వీట్ మనం తెప్పించింది మన ప్యూర్ వెజిటేరియన్ నాన్ వెజ్ వాళ్ళు అంటున్నాడండి. సతీష్ డెజర్ట్ అక్కడ డెజర్ట్ ఇది మన దాంట్లో కాదు కదా. మన దాంట్లో అదే అంటున్నా. మరి డిజర్ట్స్ నాకెందుకు వస్తారు? ఇది నాన్ వెజ్ అంటే గౌతమ్ డిజర్ట్స్ అని నాకు స్వీట్లు వస్తారు. ఇది వెల్కమ్ గౌతమ్ కొడుకు మనకి ఈ రోజులు దాచిపెట్టాడు, కొడుకున్నాడు. ఎవరి తమ్ముడు? చెప్పుకోండి చూద్దాం. నీదన్నా చెప్పుకుంటూ తీసుకెళ్ళిపోవచ్చు. వాళ్ళ అన్నకు తమ్ముడు. ఇప్పుడు ఇదంతా ఇది ఏ ట్యూబ్ వచ్చి స్మార్ట్ ట్యూబ్. ఏదో ఇక్కడ వస్తుంది. స్మార్ట్ ట్యూబ్. ఈ ట్యూబ్ స్మార్ట్ ట్యూబ్. శేఖర్ భాష ట్యూబ్ శేఖర్ ట్యూబ్. షేక్ ట్యూబ్. చాలా మినిస్ట్రీ ఆఫ్ కాఫీ అఫేర్స్ అని హైదరాబాద్లో హార్ట్ ఆఫ్ ది హైదరాబాద్ మాదాపూర్ 100 ఫీట్ రోడ్లో నేను కాఫీ షాప్ ఓపెన్ చేయడం జరిగింది. సో ఈరోజు గ్రాండ్ లాంచ్ అండ్ ప్రతి ఒక్కరు కార్పొరేట్స్ కానీ లేకుంటే ఎనీవన్ విత్ యువర్ ఫ్రెండ్స్ విత్ యువర్ లవ్డ్ వన్స్ ప్లీజ్ డూ కమ్ హియర్ అండ్ విజిట్ ద ప్లేస్. చాలా మంచి అంబియన్స్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మంచి వెజ్ అండ్ నాన్ వెజిటేరియన్ ఫుడ్తో పాటు మంచి కాఫీ. సో యూ కెన్ హ్యావ్ ఏ గ్రేట్ టైమ్ ఓవర్ హియర్ విత్ యువర్ ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్ ఆర్ లవ్డ్ వన్స్. ఇదే నేమ్ పెట్టడానికి ఏదైనా రీజన్? సో యాక్చువల్లీ మినిస్ట్రీ ఆఫ్ కాఫీ అఫేర్స్ అని ఆల్రెడీ కొన్ని రోజుల నుంచి రన్ అవుతుంది. సో ఈ బ్రాండ్ నాకు తెలిసిన నా వన్ ఆఫ్ ది క్లోజ్ ఫ్రెండ్. సో నేను కూడా దీంతో అసోసియేట్ అయ్యి సో ఫర్దర్గా దీన్ని ఇంకా ఒక స్టెప్ ముందుకు తీసుకువెళ్ళాలి మంచి కాన్సెప్ట్ అని చెప్పేసి నేను రావడం జరిగింది. అట్ ద సేమ్ టైమ్ వీఆర్ లాంచింగ్ ద లైక్ అనదర్ బ్రాంచ్ వెరీ సూన్. సో ఫస్ట్ బ్రాంచ్ అయితే మాదాపూర్లో ఓపెన్ అయిపోయింది 100 ఫీట్ రోడ్లో. సో నన్ను బిగ్ బాస్లో చూసి ఆదరించిన ప్రతి ఒక్కరు యూఆర్ వెల్కమ్. అండ్ ప్రతి ఒక్కరు లైక్ అంటే బిగ్ బాస్ చూడని ఆడియన్స్ కూడా సో ఇట్స్ లైక్ ఏ వెరీ నైస్ ప్లేస్ టు హ్యాంగ్ అవుట్ హైదరాబాద్లో. సో యూ ప్లీజ్ కమ్ ఓవర్ హియర్, మీకే అర్థమవుతుంది. అండ్ చూసిన ప్రతి ఒక్కరు ఇన్స్టాగ్రామ్లో లైక్ ట్యాగ్ చేయండి అండ్ రివ్యూస్ చెప్పండి. అండ్ ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇక్కడ స్కోప్ ఉంది. డెఫినెట్లీ ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటూ బ్రాండ్ని ఇంకా మరింత ఎక్కువ మందికి రీచ్ అయ్యేలాగా నేను చేస్తాను. గౌతమ్ గారు బిగ్ బాస్లో మనీ తీసుకొచ్చి లేదు, బిగ్ బాస్ దీన్ని యాక్చువల్లీ లైక్ రెకమెండేషన్ వచ్చేది ఉంది ఇంకా దాంతో కాదు. సో వేరే నా సేవింగ్స్ దాంతోనే. అండ్ నా ఫ్రెండ్ వన్ ఆఫ్ మై క్లోజ్ ఫ్రెండ్ ఈజ్ ఎ పార్ట్నర్. సో మేమిద్దరం కలిసి చేయడం జరిగింది. ఎవరు వచ్చినా రాకపోయినా నాగార్జున గారు వస్తారని చెప్పారు, తెలిసేనా? సో నాగార్జున గారిని అంటే వెరీ షార్ట్ టైం మేము ఎగ్జాక్ట్లీ 4 days ముందే ప్లాన్ చేసి ఇదంతా చేయడం జరిగింది. సో నాకు సార్ని వెరీ సూన్ కలుస్తాను. నేను నా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి కానీ దేనికైనా పిలవడానికి డెఫినెట్లీ ట్రై చేస్తాను. అండ్ ఆబ్వియస్లీ ఆయన మాట ఇచ్చారు. సో డెఫినెట్లీ హీ విల్ ఎంకరేజ్. మీరు మూవీస్ బిజినెస్ నుంచి ఇటు వచ్చారు కదా, అంటే ఎవరైనా ఇన్స్పిరేషన్? సో ఇన్స్పిరేషన్ అంటే చాలామంది ఉన్నారు. చరణ్ అన్న మెయిన్లీ, లైక్ రామ్ చరణ్ అన్న. అండ్ సో చాలామంది ఉన్నారు ఇంకా లైక్ నాగ్ సార్ కూడా హీఈస్ ఎ వెరీ బిగ్ బిజినెస్ మ్యాన్. సో చిన్న స్టెప్స్ వేస్తూనే పైకి వెళ్ళాలి కాబట్టి ఏదో ఒకటి అంటే నేను పబ్లిక్కి చేరువ ఉండాలి. సో నా ప్లేస్ కూడా మీరు నా ప్లేస్కి వచ్చి విజిట్ చేస్తే నా టింగ్స్ తగులుతుంది. నేను హెల్దీ బాయ్ మెన్యూ అని ఒకటి స్టార్ట్ చేసిన. సో బిగ్ బాస్లో హెల్దీ బాయ్ అనేటోళ్ళు నాగ్ సార్ కూడా. సో హెల్దీ బాయ్ మెన్యూలో మీకు లైక్ డైట్ ఫుడ్ కానీ లేకపోతే మీకు క్యాలరీ కాన్షియస్ పీపుల్కి కానీ డయాబెటిక్ ఫ్రెండ్లీ ఫుడ్స్ కానీ ఉంటుంది. సో యూ కెన్ ఎంజాయ్ లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెన్యూస్. అట్ ది సేమ్ టైం హెల్దీ బాయ్ మెన్యూ నాకు నా ఫేవరెట్ మెన్యూ కాబట్టి అది కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. బిగ్ బాస్ ఓపెనింగ్కి విన్నర్ వస్తారా? సో యాక్చువల్లీ లైక్ అందరినీ ఇన్వైట్ చేయడం జరిగింది. కొంతమంది వాళ్ళ వర్క్స్లో వాళ్ళు బిజీ ఉంటారు, సో చెప్పలేము. బట్ సోహెల్, మెహబూబ్ వచ్చారు, ఇంకా చాలామంది వస్తున్నారు. సో ఇంకా లైక్ 10 o'clock వరకు కూడా వస్తూనే ఉంటారు. అంటే వాళ్ళ వర్క్స్ చూసుకొని వాళ్ళు రావాలి కాబట్టి కొంచెం లేట్ అవుతుంది అందరికీ. సో పిలవడం అయితే అందరిని ఇన్వైట్ చేసిన. మొన్న ఎపిసోడ్కి రాలేదని పరిహార ఎపిసోడ్ ఏంటండి అది? పరిహార ఎపిసోడ్కి అందరూ వచ్చారు. పరివార్ ఓకే, సాటర్డే. సో యాక్చువల్లీ నాకు ఆ రోజే సూర్యాపేటలో నేను ఒక చిన్న మీట్ ఉండే. సో అక్కడికి వెళ్ళడం జరిగింది. అండ్ ఫిలిమ్స్తో కొంచెం బిజీ ఉన్నా. సో
లైక్ మోస్ట్లీ ఇంకా నా ఫర్దర్ ఫోకస్ మోర్ దాన్ షోస్ అండ్ టీవీ. సో ఫిలిమ్స్ మీద ఎక్కువ పెడతా అండ్ బిజినెసెస్ ఆబ్వియస్లీ ఇంకో బిజినెస్ కూడా ఒకటి స్టార్ట్ చేస్తున్నా వెరీ సూన్. అండ్ సోలో బాయ్ సాంగ్ రిలీజ్ అయింది పడిపోయాని అని, అండ్ చాలా మంచి సాంగ్. అండ్ ఫెబ్లో అట్లా మూవీ రిలీజ్ చేస్తున్నాం, డేట్ ఇంకా ఫిక్స్ అవ్వలేదు కానీ సో చాలా మంచి ఫిలిం. మూవీ అవుట్పుట్ వచ్చేసింది మాకు. సో మూవీ కూడా 2025లో లైక్ ఫస్ట్ అయితే సోలో బాయ్ చూడబోతున్నారు. వెరీ సూన్ లైక్ ఇంకా మంచి ప్రాజెక్ట్స్ నేను మీ ముందుకు వస్తాను. సో ప్లీజ్ కీప్ సపోర్టింగ్ అండ్ ఎంకరేజ్. సో అట్లేం లేదు, అంటే లైక్ లవ్ అనే లేదు కానీ లైక్ థ్రిల్లర్స్ కానీ లవ్ కానీ. సో కొన్ని స్క్రిప్ట్స్ వింటున్నాను యాక్చువల్లీ వచ్చి లైక్ 20 days అయింది కదా, ఇంకా ఇది అని ఫిక్స్ అయ్యి నేను దేనికి సైన్ చేయలేదు. ఒక 5-6 స్క్రిప్ట్స్ వింటున్నా, దాంట్లో బెస్ట్ స్క్రిప్ట్తో మీ ముందుకు వస్తా. కానీ సోలో బాయ్ అయితే ఇట్స్ వెరీ గుడ్ ఫ్యామిలీ డ్రామా అండ్ లవ్ స్టోరీ. సో ఫిల్మ్ మీద అయితే రెడీగా ఉంది కాబట్టి దీన్ని మంచిగా ప్రమోట్ చేసి జనాల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి ఐఎమ్ ప్లానింగ్. అండ్ డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళి విజయవాడ, గుంటూరు అన్ని ప్లేసెస్కి వెళ్ళి కలుస్తున్నాను నేను పీపుల్ని కూడా ప్రమోషన్స్కి పార్ట్గా. అండ్ నాకు కూడా చాలామంది సపోర్ట్ చేశారు అక్కడ నుంచి నేను బిగ్ బాస్లో ఉన్నప్పుడు కాబట్టి. సో ఐ పర్సనల్లీ లైక్ వాంట్ టు మీట్ దెమ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. సో కలుస్తున్నా అండ్ మరిన్ని ఫిలిమ్స్తో ముందుకు వచ్చి మిమ్మల్ని అలరిస్తూ ఉంటా. సో అంటిల్ దెన్ మీరు మినిస్ట్రీ ఆఫ్ కాఫీ అఫైర్స్కి వచ్చి మంచి కాఫీ తాగండి అండ్ మంచి స్నాక్స్ కానీ, లేకుంటే మీరు లవ్ చేసే పీపుల్తోని, సో మీ బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్, లేకుంటే మీ వైఫ్ అయి ఉండొచ్చు, లేకుంటే మీ ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, మీ ఫ్యామిలీ అయి ఉండొచ్చు, లేకపోతే మీ కార్పొరేట్ మీటింగ్స్ ఉండొచ్చు, ఎనీథింగ్ లైక్ యూ ఆర్ వెల్కమ్ హియర్. అండ్ మంచి అంబియన్స్ అండ్ మంచి ఫుడ్, మంచి మ్యూజిక్, సో మంచి డెజర్ట్స్. బాగున్నారా? మీ ఫేవరెట్ మీరేమండి? మీ చేతులతో ఇవ్వండి. కొంచెం సైడ్ రెడీ ఇలా చూడండి సార్. నేను రావద్దా? మీరు రండి, మీరు రమ్మనే చెప్తున్నారు. వచ్చేసండి. ఓకే రెడీ ఇలా చూడండి. మేము ఇద్దరం రైతు బిడ్డలం. రెడీ టువర్డ్స్ క్లోజ్. రెడీ సార్. 1 second సార్. రెడీ డన్. అందరికీ నమస్తే. మన గౌతమంలో కొత్తగా కాఫీ షాప్ చేసిండు. అందరూ సపోర్ట్ చేశారు, మనస్ఫూర్తి వచ్చి మన వాళ్ళందరూ ఒకసారి విజిట్ అయ్యి కొత్తగా ఫుడ్ ఇట్లా పెట్టేట్టు మీరు అందరూ ఒకసారి వచ్చి